హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హనీస్ కిచెన్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ క్యాటరింగ్ స్టైల్ ములక్కాడ గ్రేవీ కర్రీ. ఇది రైస్లో కానీ, చపాతీలో కానీ, పుల్కాలో కానీ, బిర్యానీలో కానీ, అది ఇదనే కాదండి, దేంట్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి దీన్ని ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక పెద్ద దాల్చిన చెక్కని ఇలా విరుచుకొని వేసుకోవాలండి. ఇంకా దీంట్లోకి 5-6 లవంగాలు వేసుకోవాలి. ఇంకా 2 ఇలాచీ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దీంట్లోనే మనము 1 టేబుల్ స్పూన్ గసాలు వేసుకోవాలండి. గసాలు వేసుకున్నప్పుడు మంట అనేది సిమ్లో పెట్టుకొని చేసుకుంటే గసాలను త్వరగా మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని బాగా చల్లార్చి పెట్టుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసుకొని మొత్తం అంతా బాగా మెత్తటి పేస్ట్ లాగా వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తటి పేస్ట్ లాగా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో తీసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే 1 టేబుల్ స్పూను జీరా వేసుకోవాలండి. జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని లైట్గా కచ్చాపచ్చాగా నలగనిచ్చి దాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు దీంట్లోనే మనము 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీంట్లోనే మనము 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని మెత్తటి ప్యూరీలా చేసుకోవాలండి. చేసుకొని దాన్ని వేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్నంతా మొత్తం ఒకసారి మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటిలోని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలాలని, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని మళ్ళీ మొత్తం అంతా ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటన్నిటిలోని పచ్చి వాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు దీంట్లోనే మనం 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు, ఇంకా 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. కారం నాకైతే 2 స్పూన్లు సరిపోయిందండి. మీకు కావాలంటే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. వేసుకొని మొత్తం అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు, కారం, ఉప్పు, పసుపు అన్నీ బాగా పట్టేంత వరకు కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా కలిపేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మంటని మీడియంలో పెట్టుకొని ఇప్పుడు 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉంటే పెరుగు అనేది విరిగిపోకుండా ఉంటుంది. వేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పెరుగు ఇలా కనిపించకుండా మొత్తం బాగా కలిసిపోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడని కడుక్కొని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని వేసేసుకోవాలండి. వేసుకొని మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. మసాలాలన్నీ ములక్కాడలు పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో మనము 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుందండి. ఆల్రెడీ మసాలా ఉంది కాబట్టి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని చూడండి, వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూసారు కదండి కర్రీ అనేది ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు దీంట్లోనే మనము కొంచెం అంత కొత్తిమీర వేసేసుకుందాము. వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మన ములక్కాడ మసాలా గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన కర్రీ అనేది ఎలా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని దేంట్లోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చపాతీలో కానీ, రోటీలో కానీ, పుల్కాలో కానీ, రైస్లో కానీ, బిర్యానీలో కానీ దేంట్లోకైనా తినొచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనండి, మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.